ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఈ 2 రోజుల నుండి కవిత అలాగే హరీష్ రావు పార్టీ మారుతాన్లు అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు, కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు అని చెప్పేసి చాలా పేపర్లలో వార్తలు వచ్చినాయి. అలాగే చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రచారం చేస్తా ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం కూడా ఒక చిన్న విశ్లేషణ చెబుదాం. అసలు నిజంగానే హరీష్ రావు గారు పార్టీ మారుతా ఉన్నారా, కవిత పార్టీ మారుతా ఉన్నదా అనే విషయం పైన చిన్న విశ్లేషణ మిత్రులారా. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇక టైం పాస్ చేస్తున్నద్దు, క్లారిటీగా కట్టే కొట్టే తెచ్చే లెవెల్లో చెబుదాం, ఒక క్లారిటీగా చెబుదాం. ముఖ్యంగా నెంబర్ 1, ఈ విషయం ఎందుకు వచ్చిందంటే మేడే రోజున కల్వకుంట్ల కవిత ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ మీద. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని. దీని మీదనే అసలు చర్చ స్టార్ట్ అయింది. అంటే భౌగోళిక తెలంగాణ అంటే ఏంది, మనకు తెలంగాణ హద్దులు మాత్రమే అంటే భూమి మాత్రమే వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ అంటే ప్రజల పరిస్థితులు బాగుపడలేదు కాబట్టి సామాజిక తెలంగాణ అవసరము అని ఒక సెన్సేషనల్ కామెంట్స్ ఆమె చేసింది మీడియాతోని. సో ఇక్కడనే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. దీన్ని ఏంటంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది. సో కల్వకుంట్ల కవిత సామాజిక తెలంగాణ పార్టీ అని ఒక టైటిల్ తోనే పార్టీ పెట్టబోతా ఉన్నది అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, చాలా మంది పేపర్లు కూడా రాసిండ్రు, ప్రముఖ శాటిలైట్ ఛానల్ కూడా ఈ యొక్క వార్తను ప్రసారం చేసినాయి. సో మరి నిజంగానే కల్వకుంట్ల కవిత సీరియస్ గా మాట్లాడిందా, ఏం మాట్లాడింది అంటే ఆమె మాట్లాడిన విషయం ఒకటే, నేను 47 నియోజకవర్గాలలో తిరిగినా ఆడ పరిస్థితులు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అని కొన్ని విషయాలు తెలుసుకున్నా కాబట్టే ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది, ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా వివరణ కూడా ఇచ్చింది ఆమె. సో మరి దీన్ని క్లియర్ గా చెప్పాలంటే ఏంటంటే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి పోనీయాడు. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే సీన్ లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితకి ఏమైనా తక్కువైందా అంటే ఏం తక్కువ కాదు, ఇంకా పోగా లిక్కర్ స్కామ్ కేసు ఉన్నది, ఇప్పుడు కేసీఆర్ అవసరము, కేటీఆర్ అవసరము ఈ కల్వకుంట్ల కవితకు ఉన్నది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితకు మంచి ప్రాధాన్యత కూడా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె ముఖ్యమంత్రి కావాలని అయితే కోరుకోవడం లేదు, ఎందుకంటే అయితేనో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నా ముఖ్యమంత్రికి ఉండే హోదా ఉన్నది. సో ఇప్పుడు కూడా కేసీఆర్ ఆదేశాలతోనే కల్వకుంట్ల కవిత ఈ యొక్క 47 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమైందంటే ప్రజల నాడి ఏంటిది తెలుసుకుందామని చెప్పేసి ఇది కేసీఆర్ స్ట్రాటజీ, ఈ సామాజిక తెలంగాణ అనేది కేసీఆర్ స్ట్రాటజీ. ఇట్లా మాట్లాడితే ఏమైందంటే కేటీఆర్ కి అగనెస్ట్ కి ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది, తెలిసి కవిత దగ్గరకు వస్తారు. కేసీఆర్ స్ట్రాటజీ, దాంతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేకపోతే వాళ్ళని సెట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంటి దొంగలను పట్టుకునేందుకు కేసీఆర్ కల్వకుంట్ల కవిత స్ట్రాటజీ ఇది. నెంబర్ 1 ఇది కవితకు సంబంధించి. అలాగే హరీష్ రావు గారు ఏం మాట్లాడతారంటే పార్టీ మారుతానని చెప్పేసి హరీష్ రావు గారిని చాలా మంది ఇదే సోషల్ మీడియా, ఇదే యూట్యూబ్ ఛానళ్లు, ఇదే శాటిలైట్ ఛానళ్లు, ప్రముఖ పెద్ద పెద్ద పేర్లు చెప్పుకునే పత్రికలు కూడా రాసినాయి. కుల్లంగా చెప్పిండు, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ల కాంచెల్లి నేను ఇదే పార్టీలో ఉన్నా, ఇదే జెండా మోసిన, ఆయన అడుగు జాడలలోనే నడిచిన, ఇంకా ముందు కూడా ఆయన అడుగు జాడలలోనే నడుస్తా, నేను రాజీనామా చేసేది లేదు, కొంతమంది పని కట్టుకొని నా మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి వీటికి సంబంధించి డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు హరీష్ రావు వివరణ ఇచ్చిండు. మరి హరీష్ రావు కూడా వేరే పార్టీలో పోతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా మిత్రులారా? వేరే పార్టీలో పోతే ఇంకేమన్నా పెద్ద పెద్ద పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? నో డౌట్ పార్టీలో 2వ నంబర్ హరీష్ రావుదే, 3వ నంబర్ కవితదే. సో వీళ్ళు ముగ్గురే, కేటీఆర్, హరీష్ రావు, కవిత. సో మరొక మాట కూడా చెప్పిండు, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్తే నేను 100కు 100% స్వాగతిస్తా, పనిచేస్తా. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇదంతా కూడా ఎవరు సృష్టిస్తారో నాకు తెలుసు అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడాడు. దీంతో హరీష్ రావు క్లారిటీ ఇచ్చిండు. మరి హరీష్ రావు కూడా బయటికి పోయే అవకాశాలు
లేవు. ఇక కొత్త పార్టీలు అంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో తెలంగాణలో కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ నుంచి ఎవరు బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టినా ఆ పార్టీ ముందు పోయే అవకాశాలు లేదు. ఇంకెవరైనా బయటి వాళ్ళు వచ్చి కొత్త పార్టీ పెడితే చెప్పలేము, అది కూడా చాలా కష్టం తెలంగాణలో. కాబట్టి మిత్రులారా, కవిత పార్టీ మారడం లేదు, హరీష్ రావు పార్టీ మారడం లేదు. ఇదంతా కూడా మీడియా సృష్టి, ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీ. దీన్ని ఎవరు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. దీన్ని మీద సమయం కూడా వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించే కొట్లాడాలి ప్రజలందరూ కూడా. అంతేగాని కవిత పార్టీ మారుతాంది, హరీష్ రావు పార్టీ మారుతాండు, వీళ్ళిద్దరు కొత్త పార్టీ పెడతాండు, లేకపోతే హరీష్ రావు బీజేపీలకు వస్తాండు, ఇవన్నీ వచ్చిదే ఏం లేదు. ఇప్పుడు ఈ యొక్క కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తోని కేసీఆర్ ఇంటి దొంగలందరూ దొరకబడతాడు. ఇదే స్ట్రాటజీ. సో మిత్రులారా, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. జై హింద్, జై భారత్.